పవన్ కళ్యాణ్ నేను కూటమితో కలిసే ఉంటా అంటున్నాడు. 15 సంవత్సరాలు కూటమితో ఈడుగని చేస్తా అంటున్నాడు. ఇప్పుడు చంద్రబాబుకి చేస్తా జై కొడుతున్నాడు. నెక్స్ట్ వచ్చేసి లోకేష్కి, నెక్స్ట్ దేవాన్స్కి. ఇతనిగా సింగిల్గా పోటీ చేసే అవకాశమే లేదు. సీఎం ఫ్యాన్స్ అరవడమే తప్ప ఫ్యాన్స్కు నోరు ఉంది కాబట్టి అరుస్తున్నారు. అతన్ని సీఎం చేసుకోవాలని ఆలోచన లేదు. అతనిగా సింగిల్గా పోటీ చేస్తే ఒక సర్పంచ్గా కూడా గెలవలేడు. ఎందుకంటే అతనే అంటున్నాడు నేను కూటమితోనే ఉంటా, కూటమితోనే తిరుగుతా అని. సింగిల్గా పోటీ చేసే ఆలోచన పవన్ కళ్యాణ్లో లేదు కదా. మెయిన్ పాయింట్ ఫ్యాన్స్లో ఉంది. ఫ్యాన్స్లో ఉన్నా కూడా అతని దగ్గర తీసుకురాలి కదా. అనుకున్న వ్యక్తి చేయాలి కానీ ఫ్యాన్స్ దగ్గర ఉంటే ఫ్యాన్స్ ఎంత చెప్పినా అతను వినాలి కదా. చంద్రబాబు లోకేష్ చెప్పినట్లు పవన్ కళ్యాణ్ వింటున్నాడు, ఫ్యాన్స్ చెప్పినట్లు వినట్లేదు కదా. ఓకే, ఉగాది తర్వాత తీసుకుంటారు. ఇంకా 10 years తర్వాత నారా దేవాన్స్ తీసుకుంటారు. అంతే, వాళ్ళకే జై కొడతారు తప్ప ఈ ఫ్యాన్స్ పోతారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా తప్ప చిప్ప కూడా తీసుకున్నట్టు అవుతుంది. ఇంకంతే. పవన్ కళ్యాణ్ కి రాజకీయ ఏం లేదు బ్రో. నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ చేతుల కింద ఉండడమే. అంతే, వాళ్ళు ఏది చెప్తే అది మాట్లాడడం అంతే తప్ప సొంతంగా పోటీ చేసి సొంతంగా నిలబడి సొంతంగా చేద్దాం అనేది ఏం లేదు వాళ్ళకి.